మీరు క్షేమంగా ఉంటారు, ఆ సంఘం కూడా క్షేమంగా ఉంటుంది. కనుక సంఘంతో కలవండి, సంఘంతో కలిసిమెలిసి ఉండండి, సంఘంలో నిలబడండి. ఎందుకు? ఈ సంఘమే కదా రేపు ఎత్తబడేది. ఎత్తబడేది ఏంటి? సంఘమేగా ఎత్తబడేది. ఇంకేమైనా ఎత్తబడతాయా? సంఘమే ఎత్తబడేది. మరి ఎత్తబడే ఆ సంఘంలో నీ పాత్ర ఏంటి? ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు బాధ్యతగా చేస్తున్నటువంటి కార్యాలేంటి, పనులేంటి? అవి ఉన్నాయా లేవా? అవి లేకపోతే ఏం చేసావని అడగడా రేపు? నా సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏం చేశావు? నీ పాత్ర ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ పని ఏంటి? చూపించు అని అడగడా? కానీ గుర్తుండి, గుర్తు పెట్టుకొని నీ ద్వారా సంఘము క్షేమంగా ఉండేటట్టుగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమైందండి? గనుక ఈరోజు 2 నిర్ణయాలు తీసుకోవాలి మీరు. 2 నిర్ణయాలు. లేచి నిలబడండి, ప్రమాణం చేద్దురు కానీ. ఒట్టేద్దురు కానీ. ఏమంటే క్రైస్తవుడు ఒట్టేయొచ్చా? బ్రహ్మాండంగా వేయొచ్చు. యేసుప్రభు వేయొద్దన్నాడుగా, తర్వాత ఏమన్నాడుగా? ముందు చెప్పింది తీసుకుంటావా, వెనక చెప్పింది తీసుకుంటావా? వెనక చెప్పింది తీసుకో. ముందు వద్దంటాడు, తర్వాత వెళ్ళమంటాడు. ఇప్పుడు వద్దన్నాడని, మొదట వద్దన్నాడని ఆగిపోతావా? తర్వాత వెళ్ళమన్నాడని వెళ్ళకుండా ఆగిపోతావా? ముందు వెళ్ళొద్దన్నాడు, అలా వెళ్ళొద్దన్నాడు, వెళ్ళకుండానే ఉంటావు. మరి తర్వాత వెళ్ళమన్నాడుగా, వెళ్ళవా? ఏది తీసుకుంటావు? అది ఒట్టేయొద్దన్నాడు ముందు, తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు ఏది తీసుకుంటావు? ఏమన్నది తీసుకో. కనుక ఒట్టేయమన్నాడు, ప్రమాణం చేయమన్నాడు, తీర్మానం చేయమన్నాడు. మీరేం తీర్మానాలు చేయొద్దు, యెహోవా తీర్మానం స్థిరం అన్నాడు ముందు, తర్వాత మీరు కూడా చేయాలబ్బా అన్నాడు. చేయండి. ఒక 2 తీర్మానాలు చేయండి, 2 ఒట్లేయండి. చేతులు ఎట్టు పెట్టండి. పెట్టండారా అందరూ? పెద్ద కుటుంబానికి రెగ్యులర్గా వస్తాము, కుటుంబంతో వస్తాము. పెద్ద కుటుంబానికి రెగ్యులర్గా వస్తాము, మానక వస్తాము, కుటుంబంతో వస్తాము. తండ్రి నీ మీద ఒట్టు చెప్పు, నీ సేవకుని మీద ఒట్టు, నీ కుమారుడు రక్తం ఇచ్చుకున్న సంఘం మీద ఒట్టు. సంఘానికి రెగ్యులర్గా వస్తాను, కుటుంబంతో వస్తాను. ఇది మొదటిది. తప్పావా? దేవుడు పోతాడు, సేవకుడు పోతాడు, కుటుంబం పోద్ది, నువ్వు కూడా పోతావు. ఇంకోటి ఉంది. పెట్టండి. సమయానికి వస్తాను, టైంకి వస్తాను, కుటుంబంతో వస్తాను. తండ్రి మీ మీద ఒట్టు, మీ కుమారుడు క్రీస్తు మీద ఒట్టు, మా ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీద ఒట్టు, తెంగరోడు ఎలీషా మీద ఒట్టు. చెప్పండి.
కూర్చోండి. కూర్చోండి. మీరు తెరకపోయినా తెరిచినట్టే, మీరు తెరకపోయినా తెరిచినట్టే, అనకపోయినా అన్నట్టే. లేచి నిలబడ్డావంటే నీ పని అయిపోయిందని అర్థం. ఏం చెప్పాను నేను? ఒకటి, రెగ్యులర్గా రావాలి, మానక రావాలి, కుటుంబంతో రావాలి, సాకులు చెప్పవలదు, సాకులు చెప్పవలదు. చచ్చిపో, ఇక్కడికి వచ్చి చచ్చిపో. నేనున్నాను కదా నీ దినం చేయడానికి. భయమా, దిగులా? అమ్మో నా దినం చేయరేమో అన్న దిగులా? ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. నేను చేస్తాను మీ దినం. అయ్యో నా వల్ల కాదంటుందా భార్య, తీసుకొచ్చే ఇక్కడ చచ్చిపోయింది అనుకో, నేను చేస్తా దినం. అమ్మో నా వల్ల కాదంటున్నాడు మీ ఆయన, తీసుకొచ్చే ఇక్కడ చచ్చిపోతే నేను చేస్తా దినం. పిల్లలు ఏమైనా మొండికేస్తున్నారా? బెత్తం వాడు నీకంటే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు. బెత్తం. మురుకులయ్యారా, మూర్ఖుడి వీపుకు బెత్తమే తగును, బెత్తమే తగును. బెత్తం, బెత్తం. అంతేగాని మానటానికి మాత్రం అవకాశం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి చావు. ఇది నెంబర్ 1. మీరు చేసుకున్న తీర్మానం ఇది. నెంబర్ 2 ఏంటి? నెంబర్ 2 ఏం చెప్పాను? సమయానికి రావాలి. దీనికే కాదు, దేనికైనా ఆయనకి సంబంధించిన పని ఏదైనా సమయానికి రావాలి, టైంకి రావాలి అని నేను అన్నప్పుడు మీరేమనాలి? షట్ అప్ యువర్ మౌత్. తప్పు, అట చెప్పకూడదు నాయన, తప్పు. నువ్వేం సేవకుడు, నువ్వెట నడిపిస్తున్నావు సంఘాన్ని, అపశృతి పలుకుతున్నావు నువ్వు, అలా చెప్పకూడదు అన్నారు. అప్పుడు నేనేమంటా, మరి ఎలా చెప్పాలి అంట. ఎలా చెప్పాలంటే, టైంకి రమ్మని చెప్పకూడదు, అది తప్పది. టైంకి ముందే రమ్మని చెప్పాలి. సమయానికి రమ్మని చెప్పకూడదు సేవకుడు. ఆ మాత్రం కూడా తెలీదు నువ్వు అనాలి మీరు. కనుక సమయానికి ముందే రావాలి. ఇప్పుడు మీరు అలా అనటం ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. కనుక నెంబర్ 1 కుటుంబంతో రావాలి, మానక రావాలి రెగ్యులర్గా. నెంబర్ 2 సమయానికి కాదు, సమయం లోపలే రావాలి, సమయం కాకముందే రావాలి. ఇవి మీరు చేసుకున్న 2 తీర్మానాలు. ఒట్టు పెట్టారు. లోకస్తులాగా ఒట్టు గట్టు మీద పెట్టడం కుదరదు. అవునంటే అవునంతే, అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మీరు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు మీరు. అర్థమైందా? అది ఇది ప్రభువు మనకు ఇచ్చిన దినం. ఇదే దినం ప్రభువు మనకు ఇచ్చినటువంటి దినం. ఈ దినానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే అద్భుతం. ఇది అద్భుతమైనటువంటి దినము. దీనిని ఎగ్గొట్టి లోక సంబంధమైనటువంటి వాటికి ఎలా వెళ్తామంటారు? పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఫంక్షన్లకి, ప్రయాణాలకి, వీటికి ఎలా వెళ్తారు?
ఇంత అద్భుతమైన ప్రభు నీకు ఇచ్చినటువంటి దినాన్ని ఎగగొట్టి ఇంక ఏం మారారు చెప్పండి? ఇదా మార్పుకు నిదర్శనం, మార్పుకు రుజువు ఇదా? ఎందుకు రాలేదంటే ఫంక్షన్ వల్ల, ఎందుకు రాలేదంటే పార్టీ వల్ల, ఎందుకు రాలేదు అంటే పని వల్ల, ఎందుకు రాలేదంటే ఎవరో పోయారు, ఏవో కారణాలు. అండ్ ఇటువంటి మాటలే రాకూడదు ప్రియులారా, అటువంటి మాటలే నోట్లో రాకూడదు. వాటి కోసం ఆదివారం రాలేదండి అని అన్న మాట నోట రాకూడదు, రాకూడదు, రాకూడదు. దీనికి వ్యతిరేకమైనటువంటి మాట రావాలి. అందుకే నిర్ణయం తీసుకున్నాం. అందుకేనండి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో ఇంకో భాగం ఏంటో తెలుసా? మన ఇండ్లల్లో ఆదివారం ఏమి జరగకూడదు. ఏ ఫంక్షన్ కూడా ఆదివారం జరగకూడదు. ముందు జరగాలి లేదా తర్వాత జరగాలి, ఆదివారం మాత్రం జరగకూడదు. ఆదివారం పుట్టినరోజు వచ్చిందా శనివారం చేసుకో, లేదా సోమవారం చేసుకో. ఏమైద్ది? ఏమన్నా అయిద్దా? అయిద్దంటే ఏమైద్దో చెప్పండి వచ్చి. ఏమన్నా అయిద్దా? ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ చేసుకుంటే ఏమన్నా అయిద్దా? అదే కేక్ ఏమన్నా మారిద్దా? అదే కేక్, ఏం మారవు. కనుక ఆదివారం ఏమీ జరగటానికి వీల్లేదు. ఇది మనం తీసుకున్నటువంటి తీర్మానం అన్నమాట. అన్నీ ఎగ్గొట్టాలి. దేనికోసం? దేనికోసం? ఆదివారం కోసం. కానీ వాటి కోసం ఆదివారాన్ని మాత్రం ఎన్నడూ ఎగగొట్టకూడదు. అలా ఎగ్గొడితే రేపు నువ్వు ఎగురుతావు. ధనవంతుడు ఎగురుతున్నాడు కదా, ఆడితో పాటు వెళ్ళి నువ్వు కూడా ఎగురుతావు. వెనక వాక్యం ఏముంది? హెబ్రీ పత్రిక 10:24లో, హెబ్రీ పత్రిక 10:24లో, ప్రియులారా కొందరు మానుకొనుచున్నట్లుగా, ఈ బోధ లేక చాలా మంది మానేశారు. అలా మీరు ఉండొద్దు. సమాజముగా, కుటుంబముగా, సంఘముగా కూడుకొనుట. మీ కుటుంబంలో ఎవరు మానకూడదు, మానకూడదు, మానకూడదు. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. సమాజముగా కూడుట మీరు మాంతే ఏమైంది? దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. గనుక సంఘ జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అనేది చేయకూడదు సంఘ జీవితాన్ని. అందుకే వెళ్ళే ముందు 2 నిర్ణయాలు తీసుకోవటం అనేది జరిగింది. ఇది కష్టమా? ఇది కష్టమా? ఇది ఇబ్బందా? ఏం కష్టం లేదు, ఏం ఇబ్బంది లేదు అని మీరు అనాలి, మీరు చెప్పాలి. అర్థమైందా? అదనమాట. అలా ఉన్నప్పుడు మీరు చురుకుగా ఉండగలరు. దేవుని పనుల్లో మీరు ఎలా ఉండగలరు? కార్యక్రమాల్లో చురుకుగా ఉండగలరు. సమయానికి ముందే అన్నది ఎందుకు వచ్చిందంటే, సమయానికి ముందుగా వచ్చామనుకోండి,
అన్ని అమర్చే భాగ్యం దొరుకుతుంది. అన్నిటినీ అమర్చే బ్లెస్సింగ్, ఆశీర్వాదం, ధన్యత దొరుకుతుంది. ముందుగా వస్తే బాత్రూమ్ శుభ్రం చేసుకోవచ్చు, చర్చి శుభ్రం చేసుకోవచ్చు, అన్నిటిని శుభ్రం చేసుకోవచ్చు, అన్ని అరేంజ్ చేయవచ్చు. సమయం అయ్యే వరకు మోకరించి దేవునితో మాట్లాడవచ్చు, లేదా చదువుకోవచ్చు. దేవుడు మనతో మాట్లాడటానికి గొప్ప అవకాశం ఇవ్వచ్చు. ఇయే ఆత్మ సంబంధమైనటువంటి దీవెన. అలా కాకుండా అన్నీ అమర్చితే నేను వచ్చి చెయ్యేస్తానంటే కుదరదు. సామెత ఉంది, అమర్చిన దాని మీద అయ్యగారు చెయ్యేసినట్టుగా ఉండకూడదు. అందుకే నెంబర్ 1 కుటుంబంతో రెగ్యులర్గా రావాలి. నెంబర్ 2 సమయానికి ముందుగానే రావాలి. కలిసి ఉన్న మీ ఇద్దరు కుటుంబంతోనూ ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళతోనూ కలిసి ఉంటారు. ఇది అలవాటు అవటం టైం పట్టింది. అలవాటు అవ్వాలిగా, ఏదైనా అలవాటు అవ్వాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా ట్రైనింగ్ అయిపోతారు వాళ్ళు. అంతే కదండి. మనం ఏదైనా నేర్చుకునే ముందు పడిపోతుంటాం, దెబ్బలు తాగుతుంటాయి. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత పర్ఫెక్ట్ అయిపోతాం. అట్లా పర్ఫెక్ట్ అయిపోవాలి. అలా పర్ఫెక్ట్ అయిపోవాలి. దానినే పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి సాగిపోవటం అంటారు. సాగిపోవటం, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిపోవటం అంటాడు. అలా ఎదిగినటువంటి పిల్లల్ని చూసినప్పుడు తండ్రికి పండగ, తండ్రికి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. దాన్ని మీరు మిగిల్చాలని ఆయనకి మనసారా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. లేచి నిలబడండి.